ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో శుభవందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనము. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. దట్ మెన్ అవుట్ ఆల్వేస్ టు ప్రే అండ్ నాట్ టు ఫెయింట్. మనం ఏదైనా ఒక విషయం గురించి దేవుని దగ్గర ప్రార్థించి అది ఇంకా జరగదు అని నీవు ఆ విషయం వదిలేసావా? నీవు దేవుణ్ణి అడిగినది నీవు మర్చిపోవచ్చు, కానీ అది దేవుడు మర్చిపోడు. నీకు ఆ విషయంలో న్యాయమును జరిగిస్తాడు. మనం విసుగక నిత్యము దేవునికి ప్రార్థన చేయాలి. ఏదైనా ఒక విషయం కోసం దేవుని దగ్గర నీవు మొరపెట్టుకుంటే అది అడిగి అది పొందుకునే వరకు దాని గురించి నీవు దేవుని దగ్గర జ్ఞాపకం చేస్తూ ఉండాలి. అంతేగాని ఆ విషయమై నీవు వదిలిపెట్టకూడదు. ఇక్కడ చిన్న ఉపమానం చూచినట్లయితే దేవునికి మనుషులకు భయపడని ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఒక విధవరాలు తరచుగా వచ్చి ఆమెకు న్యాయం చేయమని అడుగుచూ వచ్చింది. కానీ ఆ న్యాయాధిపతి ఒప్పుకోలేదు. తరువాత ఆ న్యాయాధిపతి, నేను ఎవరిని లక్ష్య పెట్టకపోయినా ఈ విధవరాలు నన్ను తొందర పెట్టి మాటి మాటికి వచ్చి గోజాడుతుంది కనుక ఈమెకు న్యాయం తీర్చాలని తనలో తాను అనుకుంటాడు. ఇట్టి విధంగానే మనము దేవుని కూడా గోజాడుతూ ఉండాలి, మొరపెట్టుకుంటూ ఉండాలి, విజ్ఞాపన చేస్తూ ప్రార్థన చేస్తూ దేవుని చిత్తముకై ఎదురు చూస్తూ ఉండాలి. ఆ విధవరాలు ఏ విధముగా అయితే ఆ న్యాయాధిపతిని గోజాడుకుందో, విసుగక విడువక వచ్చి ఆయనను బ్రతిమాలుకుందో, అట్టి రీతిగానే మనము కూడా దేవునిని బ్రతిమాలుకోవాలి. ఇట్టి విధముగానే మనము కూడా దేవుని దగ్గర విసుగక నిత్యము ఆయనను బ్రతిమాలుకుంటే ఆయన మన ప్రార్థన ఆలకించి మనకు తగిన కాలమందు న్యాయమును జరిగిస్తాడు. మనం దేవునిని అడిగి ఇక జరగడం లేదని వదిలివేయవచ్చు, కానీ దేవుడు తగిన కాలమందు ఆ కార్యమును నీ కొరకై నీ జీవితంలో జరిగిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంనకై వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో, విన్న వాక్య ప్రకారం వారి జీవితాన్ని సరిచేసుకొని వారు ఏ విషయం గురించి అయితే నాయన నీ యొద్ద మొరపెట్టుకొనిచున్నారో, గోజాడుతున్నారో నాయన, నిన్ను బ్రతిమాలు కొనుచున్నారో వారి జీవితంలో అట్టి కార్యములు త్వరపెట్టండి దేవా. నాయన వారికి నీ చిత్తం ఏమిటో కనుపరచండి దేవా. నాయన ఎంతోమంది ఎన్నో రకాల ప్రార్థన అవసరతలను నాయన కోరుచున్నారు తండ్రి. ప్రభా, వారి అవసరతలన్నింటినీ తీర్చండి అయ్యా. సకాలంలో వారికి నీ నిండైన దీవెనలు వారిపై కొమ్మరించండి దేవా. ఆ విధవరాలు ఏ విధముగా అయితే ఆ న్యాయాధిపతిని గోజాడుకుందో, బ్రతిమలాడుకుందో, అట్టి విధముగానే నాయన మేము కూడా నీ అందు విసుగక నిత్యము నాయన మిమ్మల్ని బ్రతిమలాడుకొని మనసును ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎట్టి విసుగక నాయన అలయక తండ్రి ప్రార్థించే మనసును ప్రతి ఒక్కరికి దయచేయండి. సకాలంలో వారి అవసరతలను అక్కరతలను తీర్చి సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.